మిత్రులారా నమస్తే. ప్రపంచమంతా ఆందోళనగా, ఆసక్తిగా, ఆతృతగా ఎదురు చూస్తున్నటువంటి శాంతి చర్చలు విఫలమైపోయాయండి. నిజంగా ఇది ప్రపంచవ్యాప్తంగా శాంతిని కోరుకునే వాళ్ళందరికీ కూడా ఒక పిడుగుపాటు లాంటి వార్త. అందరూ ఎదురు చూస్తున్నాం. ఎక్కడ జరుగుతున్నాయి ఆ శాంతి చర్చలు? ఎవరి మధ్య జరుగుతున్నాయి మనందరికీ తెలుసు. ఇరాన్ ప్రతినిధులు, అమెరికా ప్రతినిధులు, వీళ్ళిద్దరూ కూడా పాకిస్తాన్ వేదికగా యుద్ధ విరామం కోసం, యుద్ధాన్ని ఆపడం కోసం ఇరుపక్షాలు శాంతి చర్చలకు కూర్చున్నాయి. దాదాపు 21 గంటలండి కంటిన్యూస్గా ఎడతెరిపి లేకుండా చర్చలు సాగాయి. శనివారం తెల్లవారుజాము వరకు కూడా చర్చలు సాగాయి. సరిగ్గా ఆ చర్చలు ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు కనీసం ఒక 20 సార్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ నుంచి ట్రంప్ మహాశయుడికి ఫోన్లు చేస్తూనే ఉన్నాడట. 20 సార్లు 30 సార్లు చేశాడు. ఆ టైంలో ట్రంప్ ఎక్కడున్నాడు అని అమెరికా పత్రికల్లోనే ఫోటోలతో సహా మనకి వార్తలు వచ్చాయి. ఆయన యుఎస్ కుస్తీ పోటీల ఛాంపియన్షిప్ చూస్తూ, ఆస్వాదిస్తూ, ఆనందంగా, ఆహ్లాదంగా పొంగిపోతున్నాడు. తన మిత్రుడిని జేడీ వ్యాన్స్ని వచ్చాయి అని అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడండి. జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు వెళ్ళిపోతూ పాకిస్తాన్లో ఒక కొన్ని నిమిషాల పాటు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాడు. 21 గంటల పాటు మేము చర్చలు సాగించాం. దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏమిటంటే మా చర్చలు ఫెయిల్ అయ్యాయి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అసలు విషయం ఏమిటి? ఎందుకు చర్చలు ఫెయిల్ అయ్యాయి? ఎక్కడ జరుగుతున్నాయి చర్చలు? ఉగ్రవాద దేశంలో శాంతి చర్చలా అని చెప్పి మన వాళ్ళు చాలా పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి ఆనందాన్ని పొందారు. అది వేరే విషయం. ఆ దేశం ఉగ్రవాద దేశమా, లేకపోతే శాంతి నెలకొన్నటువంటి దేశమా? ఏదైనా సరే శాంతి కోసం ప్రయత్నాలు ఎవరు చేసినా సరే దాన్ని మనం ఆహ్వానించాల్సిందే. అలాంటి అవకాశాన్ని మనం చేజార్చుకున్నాం. దానికి సిగ్గుపడాలి. దాదాపు 11 దేశాలండి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి నిన్న. పాకిస్తాన్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, పాకిస్తాన్, టర్కీ, ఈజిప్ట్, ఈ 3 దేశాల ఇనిషియేటివ్తో ఈ చర్చలు మొదలయ్యాయి. సరే, చర్చలు ఎందుకు విఫలమయ్యాయి? అసలు కారణం ఏంటి? అమెరికా చెబుతున్న కారణం ఏంటి? అసలు కారణం ఏమిటి? నేను ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో. కొంచెం జాగ్రత్తగా వినండి. రెండే 2 నిమిషాలు. పాకిస్తాన్ సంధి 2 దేశాల మధ్య, ఇరాన్, అమెరికా మధ్య సంధి ఒప్పందం కోసం పాకిస్తాన్ శాంతి చర్చలు నిర్వహించడానికి తన దేశాన్ని వేదికగా వినియోగించింది. దీన్ని ప్రపంచ దేశాలన్నీ కొనియాడాయి. అవకాశాన్ని పాకిస్తాన్ అందిపుచ్చుకుంది. ఈ యుద్ధకాలంలో ఎన్నో సందర్భాలు వచ్చాయి. ఎంతో సమయం చేతికి చిక్కింది. మనం యుద్ధాన్ని వ్యతిరేకించడానికి, అలాగే దాడిని ఖండించడానికి, అలాగే ఈ యుద్ధ తంత్రం వెనుక ఉన్నటువంటి కుతంత్రాన్ని ఖండించడానికి, ఎవరైతే బాధిత దేశం ఉంటుందో ఆ దేశం పట్ల మనం సానుభూతి ప్రకటించడానికి, ఆ దేశానికి మేము అండగా ఉన్నామని చెప్పడానికి చాలా సందర్భాలు ఈ యుద్ధంలో వచ్చాయి. కానీ ఎక్కడా కూడా మన దేశం, మన పాలక ప్రభువులు ఎక్కడా ఆ విధమైనటువంటి సంయమనాన్ని కానీ, శాంతిని, విశ్వశాంతిని కోరుకుంటామని మాటల్లో చెప్పడమే కానీ చేతల్లో చూపించడం కానీ చేయలేదు. సరే, అది వేరే టాపిక్. దాదాపు 11 దేశాలు నిన్న జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చి పాకిస్తాన్కి థ్యాంక్స్ చెప్పాయి. యూకే, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, కెనడా, డెన్మార్క్, నెదర్లాండ్స్, స్పెయిన్, యూరోపియన్ కమిషన్ అండ్ యూరోపియన్ కౌన్సిల్, అలాగే జపాన్. కనీసం ఈ దేశాల జాయింట్ స్టేట్మెంట్లో కూడా మన దేశం లేదు.
ఇదండి. సరే, దాన్ని పక్కన పెట్టండి. శాంతి చర్చల కోసం తన దేశాన్ని వేదికగా వినియోగించుకున్న పాకిస్తాన్ని మనం పొగడాలా, లేకపోతే అదేమన్నా వ్యూహమా, ట్రంప్ వేసినటువంటి వ్యూహంలో భాగమా? ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. అసలు ఎందుకంటే కేవలం ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ ఈ 3 దేశాలకు మాత్రమే పరిమితమై లేదు యుద్ధం. ఈ యుద్ధ ప్రభావం మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా కుదిపేస్తుంది. ముఖ్యంగా మన భారతదేశానికి చాలా ఎక్కువగా నష్టం వాటిల్లేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడే మనకి చాలా ఈ ప్రకంపనలు బయటపడడం అనేటటువంటిది జరిగిపోయింది, చూస్తున్నాము. ఇంకా కొద్ది రోజులు సాగితే ఈ యుద్ధం భయంకరంగా ఉంటాయి దాని పరిణామాలు. సరే, ఇప్పుడు అమెరికా ఏం చెప్తుందండి? ఎందుకు చర్చలు విఫలమయ్యాయని చెప్తుంది? యురేనియం అణువాయుధాలు తయారీ కోసం తయారు చేసినటువంటి యురేనియంని అప్పగించాలి. ఈ విషయం మీద ఇరాన్ అంగీకరించట్లం లేదు, కాబట్టి మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి అమెరికా ప్రతినిధులు వెళ్ళిపోయారు. అసలు కారణం ఇదేనా? మరి ఇంతకుముందు ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్లో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్స్ని అన్నింటినీ ధ్వంసం చేసేసేమన్నారుగా. వాళ్ళ దగ్గర ఇక అణువాయుధమే లేదు, అణువాయుధాలు తయారు చేసేటటువంటి యురేనియమే లేదు, ఏమీ లేదని చెప్పారుగా. మరి ఇప్పుడు యురేనియం అణువాయుధ కార్యక్రమంలో భాగంగా మేము చెప్పే మాటలు వినడం లేదు ఇరాన్, అందుకనే మేము ఈ చర్చల్ని వదిలేసి వెళ్ళిపోతున్నామని చెప్పి అమెరికా చెప్పడం ఏంటి? కుస్తీ పోటీలు చూస్తూ హాయిగా ఎంజాయ్ చేస్తున్నటువంటి ట్రంప్ మహాశయుడు వచ్చేరా, మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగింది, ఇక వచ్చేయి అని చెప్పి ఆయన చెప్పడం ఏంటి, ఫోన్ చేయడం ఏంటి? 21 గంటలు కంటిన్యూస్గా చర్చలు చేసినటువంటి జేడీ వ్యాన్స్ తన ప్రతినిధి బృందాన్ని మొత్తం తీసుకుని హుటాహుటిన విమానం ఎక్కేసి తుర్రుమని ఎగిరిపోవడం ఏంటి? కారణం ఇదేనా అంటే, మనకి ఇరాన్ నుంచి ఒక అతిపెద్ద న్యూస్ ఏజెన్సీ ఉందండి, అల్ మయాదీన్ అని. వాళ్ళు చెప్తున్నటువంటిది ఏమిటయా అంటే, అమెరికా యుద్ధాన్ని విరమించడానికి కానీ, అమెరికా శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి కానీ ఇష్టపడటం లేదు. ఈ చర్చలు అనేటటువంటివి ప్రపంచాన్ని కన్నుగప్పడం కోసం, ప్రపంచాన్ని మాయ చేయడం కోసం మాత్రమే ఈ చర్చలు సాగించారని చెప్పేసి ఇరాన్ చెప్తుందండి. కేవలం మేము ఇదిగో చర్చలు సాగిస్తున్నాం, చర్చలు చేస్తున్నాం, మీ పాయింట్లన్నీ ఒప్పుకుంటున్నాం, ఇదిగో ఇరాన్ ఒప్పుకోవటం లేదు అని చెప్పేసి ఇరాన్ ఒక ఉగ్రవాద దేశం, రక్త పిశాచి అని ప్రపంచానికి చూపించడం కోసమే ఈ చర్చలు చేసినట్టుగా కనిపిస్తుందని చెప్పి ఇరాన్ నాయకులు అంటున్నారు. అసలు విషయం ఏమిటి? ఎందుకు చర్చలు చెడిపోయాయి? ఎందుకు ఈ శాంతి చర్చలు విఫలమయ్యాయి? ఎక్కడ కుదరటం లేదు అంటే, ఇరాన్ పట్టుబడుతున్నటువంటి 3-4 ముఖ్యమైనటువంటి విషయాల్లో అతి ముఖ్యమైనది ఏమిటయా అంటే, మాతో పాటు లెబనాన్ని కూడా ఇంక్లూడ్ చేయండి, మా మీద దాడులు ఆపడమే కాదు లెబనాన్లో కూడా దాడులు ఆపండి, గాజా మీద కూడా దాడులు ఆపండి. ఒక పక్క శాంతి చర్చలు అంటూనే మరో పక్క లెబనాన్లో చిన్న పిల్లలని కూడా చూడకుండా మీరు అత్యంత దారుణమైనటువంటి దాడులు నెతన్యాహు చేస్తున్నాడు కదా అని చెప్పి అదొకటి. ఇంకొకటి అతి కీలకమైనది ఏమిటయా అంటే, మా మీద మీరు విధించినటువంటి ఆంక్షలన్నీ కూడా తీసివేయాలి, ఎత్తివేయాలి. విదేశీ బ్యాంకుల మీద, మా నిధుల మీద ఉన్నటువంటి ఆ ఫ్రీజ్ ఏదైతే మీరు చేశారో వాటిని అన్నింటినీ కూడా సడలించేయాలి, అలాగే మాకు నష్టపరిహారం ఇవ్వాలి అనేది అతి కీలకమైనటువంటి పాయింటు. ఈ పాయింట్లు అమెరికా చెప్పట్లే. ఇంకొకటి అతి కీలకమైనది ఏమిటి అంటే, అమెరికా కోరుకుంటున్నది అసలైంది నిజంగా ఇరాన్ అణువాయుధం చేసినా పర్వాలేదు, అమెరికా ఇరాన్ ఎవరి మీద అణువాయుధం చేసినా పర్వాలేదు, దాని గురించి కాదు. అమెరికా కావాల్సింది ఏమిటంటే, హోర్ముజ్ జలసంధి ఏదైతే ఉందో దాని మీద తనకి కూడా భాగస్వామ్యం కావాలి, ఇరాన్తో పాటు దాని మీద తాను కూడా సంపాదించుకోవాలి, తనకి కూడా పట్టు కావాలి, తనకి కూడా కంట్రోల్ కావాలి. ఇది ఇరాన్ మీద అమెరికా పెట్టినటువంటి అసలైన షరతు, కండిషన్. దానికి ఇరాన్ నాయకులు ఒప్పుకోవట్లేదండి.
ఈ హోర్మోజ్ జలసంధి అనేటటువంటిది కంప్లీట్గా అది మా సొత్తు, మా సొమ్ము, మా ఆస్తి, దాని మీద మీ కంట్రోల్ ఏంటి, మీకు భాగస్వామి ఎందుకు ఇవ్వాలి, మీకు వాటా ఎందుకు ఇవ్వాలి, ఇచ్చేదే లేదు అని. ఈ హోర్మూజ్ జలసంధి అనేటటువంటిది ప్రపంచంలో అన్ని దేశాలకు వెళ్ళేటటువంటి చమురు, గ్యాస్ ఇవన్నీ కూడా వెళతాయి కదా, దానికి పైప్ లైన్ లాంటిది హోర్మూజ్ జలసంధి. దాని మీద ఇరాన్కి కంట్రోల్ ఉంది. మాకు రావాలని చెప్పి అస్సలైన కారణం అదండి. అమెరికా కోరుకుంటుంది ఏంటంటే హోర్మూజ్ జలసంధి మీద తమకి పట్టు కావాలి, పూర్తిగా పట్టు కావాలి. తాత్కాలికంగా ఏమిటాయంటే మీరు మనం పంచుకుందాం అని చెప్పి ఇరాన్తో బేరానికి దిగింది. దానికి ఇరాన్ ఒప్పుకోవట్లే. అసలైంది అది. పైకి చెబుతున్నది ఇది. 14 రోజులు ఇప్పుడు యుద్ధ విరామం అని అంటున్నారు. 10 రోజుల తర్వాత మళ్ళీ చర్చలకు కూర్చుంటామని అంటున్నారు. ఇది పైకి నాటకం మాత్రమే అమెరికా చేస్తున్నది. మిత్రులారా, అమెరికాకు కావాల్సింది హోర్మూజ్ జలసంధి మీద పట్టండి. అసలైంది అది. ఈ పట్టు ఎప్పుడు వస్తుందా అంటే ఇరాన్లో కంప్లీట్గా నాయకత్వం ధ్వంసం అయిపోయి అక్కడ ప్రభుత్వం అనేది లేకుండా అక్కడ ఐఆర్జీసీ ఇస్లామిక్ మిలిటరీ ఏదైతే ఉందో అది కూడా ధ్వంసం అయిపోయి సర్వనాశనం అయిపోయిన తర్వాత పూర్తిగా అమెరికా చేతుల్లోకి వస్తుంది. అలా రావడం కోసం తాత్కాలికంగా ఎత్తుగడలు వేస్తున్నాడు, వ్యూహం పన్నుతున్నాడు. ఇవన్నీ ప్లాన్స్ ట్రంప్ వేస్తున్నవన్నీ కూడా అని చెప్పి మనకు అర్థమవుతుంది అన్నమాట. మొత్తానికి ఏమవుతుంది 14 రోజుల తర్వాత ఏమవుతుంది? మళ్ళీ యుద్ధమేనా? ఇక్కడ మీకు ఒక చిన్న మాట చెప్తా. మరి పాకిస్తాన్ ఏమైపోయింది? పాకిస్తాన్ ఏం చేస్తుంది? ట్రంప్ ఏం చెప్తే అదే చేస్తుంది. మనకు తెలియందేముంది? ఇక్కడ టర్కీ ప్రెసిడెంట్ ఒక మాట అన్నాడని చెప్పేసి ఇరాన్ మీడియా ఇప్పుడు ఆ మాటని ప్రసారం చేసిందండి. ఆ టర్కీ ప్రెసిడెంట్ ఏం చెప్తున్నాడంటే, ఇఫ్ వార్ బ్రేక్స్ అవుట్ అండ్ పాకిస్తాన్ ఫెయిల్స్ టు ఎస్టాబ్లిష్ పీస్, ఇట్ ఈజ్ అవర్ డ్యూటీ టు అటాక్ ఆన్ ఇజ్రాయెల్. ఈ సంధి ఒప్పందం విషయంలో పాకిస్తాన్ మీడియేషన్లో ఏమాత్రం ఫెయిల్ అయినా అది మన కర్తవ్యం ఇజ్రాయెల్ మీద దాడి చేయాలి. ఇదేంటి? అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు ఫెయిల్ అయితే ఇజ్రాయెల్ మీద దాడి చేయాలని టర్కీ ప్రెసిడెంట్ ఎందుకు అంటున్నాడంటే అసలు కారణం ఏమిటాయంటే ట్రంప్ వెనకాల నెతన్యాహు ఉన్నాడు. ఇజ్రాయెల్ నేత నెతన్యాహు ఉన్నాడు. నెతన్యాహుకి అస్సలు ఇష్టం లేదు, ఇరాన్తో చర్చలే ఇష్టం లేదు, యుద్ధాన్ని ఆపడం ఇష్టం లేదు, సర్వనాశనం చేయాలి, ఈ మొత్తం ప్రపంచ పటంలో ఇరాన్ అనేదాన్ని లేకుండా చేయాలనేటువంటిది ఆ యుద్ధకాంక్ష, రక్తకాంక్ష నెతన్యాహుకి. కాబట్టి నెతన్యాహు ఉన్నంతకాలం ఈ చర్చలు ఫలించవు అని చెప్పి టర్కీ ప్రెసిడెంటే స్వయంగా చెప్తున్నాడు. మన డ్యూటీ మనం ఇజ్రాయెల్ మీద దాడి చేయాల్సిందే, ఈ చర్చలు కానీ విఫలమైతే. ఏమవుతాయి 14 రోజుల తర్వాత చూడాలి. యుద్ధం కానీ కొనసాగితే మిత్రులారా ఇక భయంకరమైనటువంటి ఆయుధాలు బయటకు తీస్తారండి. ఎందుకు యుద్ధాలు జరుగుతాయి? ఎందుకు ఆగుతాయి? ఎందుకు శాంతి చర్చలు అంటారు? ఎందుకు యుద్ధ విరామం పాటిస్తారు? ఇదంతా చరిత్ర తెలిసిన వాళ్ళకి తెలుసు. ఇక ఇది ఇలా జరుగుతూ ఉంటే, ఒక వినాశనం జరుగుతూ ఉంటే ప్రపంచం అంతా అతిపెద్ద దేశాలైనటువంటి రష్యా, చైనా ఏం చేస్తున్నాయంటే ఇక రంగంలో దిగబోతున్నాయని చెప్పి ఈరోజు మొత్తం ప్రపంచ మీడియా అంతా ఇదే వార్తలు అన్నమాట. ఇక రష్యా, చైనా రంగంలో దిగబోతున్నాయి. ప్రపంచం అతి భయానకమైనటువంటి యుద్ధాన్ని చవి చూడవచ్చు. ఇది ఈ 14 రోజుల తర్వాత ఏమవుతుందో కానీ అమెరికా చెబుతున్నటువంటిది మాత్రం కళ్ళబొల్లి కబుర్లు. ఇవి కేవలం అణుశక్తి విషయంలో, అణువాయుధాల విషయంలో, అణువాయుధాల కార్యక్రమం విషయంలోనే మా చర్చలు ఫెయిల్ అయ్యాయని అమెరికా చెప్తున్నటువంటి మాట అబద్ధం, అది కాదు. హోర్మూజ్ జలసంధిని కంప్లీట్గా మా చేతుల్లో పెట్టండి అని ట్రంప్ అంటున్నాడు. అది కుదరదు ససేమ్రా, మేము పోయినా పర్వాలేదని ఇరాన్ అంటుంది. అసలు కారణం అదండి. చూద్దాం 14 రోజుల తర్వాత ఏమవుతుందో, లేదా ఈలోగా ఏం జరుగుతుందో. ఇరాన్ మాత్రం ఇదంతా కూడా ట్రంప్ చెప్పేటటువంటి కళ్ళబొల్లి మాటలు మేము నమ్ము అని చెప్పేసి హోర్మూజ్ జలసంధి దగ్గర అప్పుడే ఒక యుద్ధ వాతావరణం నెలకొందంట. ఇస్లామిక్ రివల్యూషనరీ ఈ గాడ్స్ ఎవరైతే ఉన్నారో మొత్తం సైన్యం అంతా కూడా చాలా మిసైల్స్తో యుద్ధ నౌకలు మోహరించాయి. అమెరికా యుద్ధ నౌకలు కూడా అటు వెళ్ళడం ప్రారంభించాయి. అక్కడ అతిపెద్ద భయానకమైనటువంటి యుద్ధం జరగబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి.
చూడాలి. రాబోయే 14 రోజులు కాదు, రాబోయే 14 గంటల్లో ఏం జరుగుతుందా అనేది అందరికీ టెన్షన్గా ఉంది మిత్రులారా. శాంతి జరగాలి, యుద్ధం ఆగిపోవాలి, ఇదే మనం కోరుకుందాం. మరి ఆ నాయకులు ఏం చేస్తారో చూద్దాం, ఆశిద్దాం. శాంతినే స్వప్నిద్దాం, శాంతినే కాంక్షిద్దాం. థ్యాంక్ యూ.